నకిలీ పాస్పోర్ట్ కేసులో మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు తెలంగాణ సిఐడి అధికారులు. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ప్రణబ్, ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్లతో పాటు మరో ఏజెంట్ ని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేయగా స్కామ్ పై విచారణ జరుపుతున్నారు. కేసులో ఇప్పటివరకు శ్రీలంక రెఫ్యూజీలకు 95 పాస్పోర్ట్లు జారీ అయినట్టు గుర్తించిన సిఐడి వీరిపై ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసును అడుగుదాం. వాసు, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ నకిలీ పాస్పోర్ట్ల కేసులో. వాళ్ళ వివరాలేంటి, ఎలాంటి వివరాలు ఉన్నాయి, మొత్తంగా దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది? బిందు, తెలంగాణ సిఐడి దర్యాప్తు చేస్తున్న నకిలీ పాస్పోర్ట్ల స్కామ్ కి సంబంధించి కూడా మరో ముగ్గురిని ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రం సిబ్బంది ప్రణవ్ తో పాటు నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ లక్ష్మణ్ అరెస్ట్ అయ్యారు. ఇక పాస్పోర్ట్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఒక ఏజెంట్ ను కూడా ముంబైలో అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 15 చేరింది. ఇప్పటి వరకు 95 పాస్పోర్ట్లను నకిలీ పత్రాల ద్వారా కూడా ఈ ముఠా ఇప్పించినట్టుగా గుర్తించారు. అయితే పాస్పోర్ట్ పొందిన వారిలో ఎక్కువ మంది కూడా శ్రీలంక దేశం చెందిన వారిగా గుర్తించారు. అయితే పాస్పోర్ట్ కేసులో మద్రాసు చెందినటువంటి మురళీధరన్తో పాటు హైదరాబాద్ చెందిన సత్తార్లు కూడా చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా సిఐడి గుర్తించింది. అయితే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన 12 మందిని 5 రోజుల కస్టడీ తీసుకుని విచారించారు. ఈ రోజు మరొక 5గురిని కూడా 2 రోజుల పాటు కస్టడీ తీసుకుని రెండోసారి విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ సంఖ్య మరి పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ శ్రీలంక దేశం నుంచి ఎవరైతే పాస్పోర్ట్ పొందారో వాళ్ళు ఏ దేశాలకు వెళ్లారు, వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు సిఐడి అధికారులు లేఖలు రాశారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోపక్క పాస్పోర్ట్ రద్దు కోర్టు కూడా ఇంకా విదేశాలకు వెళ్లకుండా దేశంలో ఉన్న వారి పాస్పోర్ట్ రద్దు చేయాలని కూడా ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు కూడా లేఖలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అవుతుంది. ఈ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు పాస్పోర్ట్ అధికారులు, మరోపక్క ఎస్బీ అధికారులు, ట్రావెల్ ఏజెంట్లు సహా చాలా మంది దీంట్లో ఉన్నారు. ఇప్పటికే 95 పాస్పోర్ట్లు గుర్తించారు. ఇంకా ఎంతమంది ఈ విధంగా అక్రమ పాస్పోర్ట్ పొందారన్న అంశానికి సంబంధించి దర్యాప్తు సాగుతా ఉంది. కస్టడీ తీసుకుని నిందితులను కూడా మరోసారి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది.